అందరికీ నమస్కారం. నా పేరు తౌడబోయిన నాగేశ్వరరావు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, హుజూర్నగర్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ప్రజెంట్ ఇక్కడ నేను మత్స్య పారిశ్రామిక సంఘ చైర్మన్గా రీసెంట్గా ఎన్నికైనా. నేను 2014లో మఠంపల్లి 6వ వార్డు మెంబర్గా ఎన్నికయ్యి 2019 దాకా అట్లనే కొనసాగిన. ఈ మధ్య ఈ నెల 20వ తారీఖు నాడు మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను మా బాడీ మొత్తం 9 మంది సభ్యులు. ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో 9 మంది డైరెక్టర్ ఎన్నుకో, ఆ డైరెక్టర్ల నుంచి నన్ను ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సొసైటీలో మొత్తం సభ్యులు 281 మంది ఉంటారు. అందుకు గాను మొన్న ఈ మధ్య మాకు ఎలక్షన్ పెట్టడం జరిగింది. అందులో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. తుంగం వీరయ్యని ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నారు. చింతల వీరబాబు గారిని సెక్రటరీ. మిగిలిన 7 డైరెక్టర్లు. 2014 6వ వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబర్గా ఎన్నికైన. 2019లో 7వ వార్డులో పోటీ చేసి 7వ వార్డు మెంబర్ నుంచి ఎన్నికైనా. 7వ వార్డు మెంబర్గా గెలిచాను. మా మఠంపల్లి గ్రామంలో కులాల వారికి చూసుకుంటే ఆ మేజర్ వర్గం మా ముదిరాజుల కులం. పేరుకే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, మన విలేజ్ల పరంగా కావచ్చు, ఎక్కడ పెట్టినా కానీ పేరుకే ఈ ముదిరాజుల కులం అనేది ఏదో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగానే ఉంటుంది తప్పనించి ఎలక్షన్ పరంగా కావచ్చు, ఇంకే పరంగా కావచ్చు, మమ్మల్ని వాడుకుంటారు, వదిలేస్తారు. కానీ ఆ కులం ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కానీ, మాకు ఏదైనా కావాలన్నా కానీ వెనకనే పడేస్తారు తప్పనించి ఆ రాజకీయం పరంగా కావచ్చు, ఇంకేదన్నా వృత్తి వ్యాపారాల పరంగా కావచ్చు, సరే లోన్ల పరంగా అయినా ఇంకే పరంగా అయినా కానీ మా కులాన్ని తరతరాల నుండి అభివృద్ధి చెందనీయకుండా ఏ విషయంలో పెట్టినా కానీ అంచువేతకు గురవుతున్నారు. నాకు తెలిసినంత వరకు నేను గమనిస్తూనే ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చినా కాబట్టి ఏ పార్టీ పరంగా చూసుకున్నా కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ వాడుకుంటారు, వదిలేస్తారు. ఏ పరంగా చూసుకున్నా మాకు న్యాయం అయితే జరగట్లేదు. పోరాటం చేస్తున్నాం, గెలిపిస్తున్నాం, అన్నీ చెందుతున్నాం. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఆ నియోజకవర్గాల వారికి కావచ్చు, ఆ గ్రామాల వారికి కావచ్చు, మేము అనేవాళ్ళం ఒక పదవులు చేయడానికి, ఆ పోరాటం చేసి ఆ పదవి పొందడానికి అంత దూరం వస్తున్నాం. కానీ సరే ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు కొంచెం మందిని మమ్మల్ని, మా కులాలని తొక్కిపడేస్తున్నారు. మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా కావాలి ముదిరాజులకి. గత బ్రియాస్ ప్రభుత్వం కూడా మాకేమైనా అవకాశాలు ఇస్తుందామని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. కానీ మా డిమాండ్స్ అనేది ఏదో వినుకుంటూ పోయారు, వాటిని ఏదో తుంగలో దొక్కేసారు తప్పనించి మాకంటూ ఒక ప్రయోజనం ఏది జరగలేదు. ప్రతి పార్టీ ముందు మా మేనిఫెస్టో అనేది ఒకటి పెట్టేసినాం. కానీ ఆ పరంగా ఏ పరంగా చూసుకున్నా కానీ గత ప్రభుత్వాలలో మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మాకు న్యాయం జరగలేదు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా నేను గత 2014 నుంచి నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నాండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం, సరే మా లోకల్ లీడర్ల గెలుపు కోసం కావచ్చు, మండల లీడర్ల గెలుపు కోసం కావచ్చు, ప్రతి ఒక్క సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం ప్రతి ఒక్క వాళ్ళ గెలుపులో నా పాత్ర, మా ముదిరాజు సంఘం పాత్ర చాలా ప్రత్యేకమైనది. అప్పటికి ఇప్పటికి కూడా నేను నా కులస్తులు కూడా చాలా వరకు ఆ వాళ్ళ గెలుపులో మా పాత్ర కీలకమైంది. అప్పటికి ఇప్పటికి నేను మా కులస్తులు ఎవరైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపులో కావచ్చు, జెడ్పీటీసీల గెలుపులో కావచ్చు, మా పాత్ర ప్రత్యేకమైనది. ఈ దృష్టిలో పెట్టుకొని మాకంటూ మా గ్రామానికి కావచ్చు, మా నియోజకవర్గానికి ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి. ఈ చెరువుల పరంగా కావచ్చు, సరే మాకు మత్స్యశాఖ లోన్ల పరంగా కావచ్చు, సాధ్యమైనంత వరకు మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను డిమాండ్ చేస్తున్నా. మా మఠంపల్లి గ్రామం విషయానికి వస్తే ఇప్పుడు తీగల చెరువు ఒకటి ఉంది, రామరెడ్డి చెరువు, మావిల చెరువు ఉంది. ఇది బోర్డర్ అయిపోయింది, అంటే ఆయకట్టు లాస్ట్ అయిపోయింది. మాకు నాగార్జున సాగర్ పరంగా చూసుకుంటే చివరి ఆయకట్టు అయిపోయింది. మాకు నీళ్ళ సౌకర్యాలు అనేవి కొంచెం కాలువ నీళ్ళు అందాలంటే డ్యామ్లో ఒకవేళ నీళ్లు పుష్కలంగా ఉంటే ఎప్పుడో చివరిలో అందుతున్నాయి తప్పనించి మనం ఈ నెల స్టార్టింగ్లో వదిలితే ఆ 2 నెలల తర్వాత ఎప్పుడో ఎండింగ్లో మళ్ళీ నీళ్లు బంద్ అయ్యే టయానికి ఆ నీళ్ళు అనేవి మా చెర్లలోకి రావడం జరుగుతుంది. అవి కూడా ఆ టర్మ్ టైం ఉంటేనే ఆ నీళ్ళు అనేవి మా చెర్లలోకి వస్తున్నాయి. ఆ టర్మ్ టైం మాకు అందేలోపు అయిపోతే ఈలోపు ఏదో ఒక చుక్క 2 చుక్కలు మా చెర్లలోకి వస్తున్నాయి తప్పనించి
ఆ నీళ్ళు అనేవి మా దాకా రావడం లేదు. ఆ గతంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని లిఫ్ట్లు అనేవి వేసిర్రు. ఆ లిఫ్ట్లు వేసిర్రు కానీ మాకు ఆ చెరువులకి ఆ లిఫ్ట్ నీళ్ళు అనేవి అందట్లేదు. ఇప్పుడు ప్రజెంటు మొన్న మేము కొంచెం ఆ లెటర్లు అనేవి కూడా పెట్టడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారి దగ్గర. ఆ చెరువులు రీసెంట్గా ఎస్టిమేషన్ కూడా వేయించారు. ఆ లిఫ్ట్ సౌకర్యం అనేది కూడా ఆ, చెరువులకు నేను కల్పిస్తా సార్, ఈసారి లిఫ్ట్ నీళ్ళు వచ్చే అవకాశం కూడా నేను చేయిస్తా 100% అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. సార్ అట్లాంటి పనులు ఏమైనా ఉంటే మాకు ఆ లిఫ్ట్ పరంగా కావచ్చు, ఇంకేమన్నా మాకు మత్స్యశాఖకి ఏమైనా లోన్ల పరంగా కావచ్చు, మా కులాల అభివృద్ధి చెందేటట్టు కొంచెం ప్రోత్సాహం ఉంటే బాగుంటుందని నేను మా మఠంపల్లి తరపున ఆ, ఆ మత్స్యశాఖ పారిశ్రామిక సన్మాన చైర్మన్గా నేను డిమాండ్ చేస్తున్నా సార్, కోరుకుంటున్నా నేను. గతంలో మా మత్స్యశాఖ అధ్యక్షుడు చింతల గురవయ్య గారని ఉండేవారండి సార్. ఆయన సాధ్యమంత వరకు ఆయన కృషి ఆయన అందించిండు. ఇక కొన్ని పనులు ఆయన కూడా చేయలేకపోయిండు. ఆ మిగిలిన పెండింగ్ పనులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నాకు నా మీద నమ్మకం ఉంచి పిల్లలు కావచ్చు మా కులం నన్ను ఎన్నుకున్నారు. గతంలో ఆయన కొన్ని పనులు చేసిర్రు, అవి కొన్ని పెండింగ్లలో ఉన్నాయి సార్. ఇప్పుడు నేను రీసెంట్గా సార్ ప్రభుత్వం అనేది కొంచెం మనకి అధికార ప్రభుత్వం మనకి చేతిలో ఉంది. నేను ఈ చెరువులకి నీళ్ళ వసతి లేదు. మెయిన్ ఆ నీళ్ళ వసతి, ఆ లిఫ్ట్ వాటరు ఆ చెరువులకు వచ్చేటట్టు దాన్ని ఆల్రెడీ లెటర్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అది చేయిస్తా. మంత్రి గారు కూడా తొందరగా చొరవ తీసుకొని ఆ పనులు అయ్యేటట్టు చూడాలి. మావిల చెరువు వచ్చేసి 120 ఎకరాలు ఉంది. తీగల చెరువు వచ్చేసి 110 ఎకరాలు, కానీ అంతా ఇది ఊర చెరువు అయిపోయింది. తీగల చెరువు ఊర చెరువు అయ్యేసరికి చుట్టుపక్కల పొలాలు కావచ్చు, మన చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు అంతా కొంచెం ఆక్రమణకు గురైంది సార్. దాన్ని కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ లెటర్ పెట్టి గవర్నమెంట్కి జిల్లా సర్వేకి రిపోర్ట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో వచ్చి సర్వే చేస్తారు అని చెప్పడం కూడా జరిగింది సార్. సాధ్యమైనంత వరకు నా ఆయంలో ఆ పనులు తొందరగా పూర్తయ్యేటట్టు, ఆ చెరువు అనేది కబ్జాకి కొంత గురైంది, దాన్ని సర్వే చేయించి ఉన్న చెరువునైనా కొద్దిగా కట్టుదిట్టం చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలని నేను సరే అధికారులకు తెలియజేయడం జరిగింది సార్. అదే పనిలో ఉండు, ఈ మధ్యకాలంలో అది పూర్తి అవుతుంది. తీగల చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్ చేయాలని లెటర్ పెట్టడం కూడా జరిగింది గవర్నమెంట్ వారికి. 110 ఎకరాలు ఉంటుంది తీగల చెరువు, అది మినీ ట్యాంక్ బండ్ చేయాలని చెప్పేసి లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసిర్రు. ఈ 2 నెలల్లో కూడా అది సాధ్యమైనంతవరకు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ల అనంతరం అది మనకి చేసే అవకాశాలు ఉన్నాయి. 100% చేయిస్తా. అది చేయించి నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను మా కులం తరపున న్యాయం చేస్తాను కోరుకుంటున్నా. అదేవిధంగా రామరెడ్డి చెరువు కూడా కొంత ఆక్రమణకు గురైంది. ఈ చెరువులన్నీ కూడా సాధ్యమైనంతవరకు సర్వే చేయించి కట్టుదిట్టం చేసి మా కులానికి, మా కుల సంఘాలకు ఒప్పచెప్పాలి. ఆ చెరువులని అది అంతా ఈ కబ్జాలకు గురి కాకుండా ముందు చూసుకోవాలన్నదే నా లక్ష్యం. కొద్దిగా నాకు మా ఫ్రెండ్స్ కావచ్చు, మా కుల సంఘాలు కావచ్చు, కొంచెం నాకు కూడా సహకరిస్తున్నాయి. వీళ్ళందరి సహకారంతో నేను ముందుకు పోయి సాధ్యమైనంతవరకు ఆ చెరువులు ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకునేటట్లు ప్రయత్నం చేస్తున్నా. 100% నేను చేయగలుగుతాననే నమ్మకం నాకున్నది. ఇప్పుడు ఈ కులాల వారీగా చూసుకుంటే ఈ మఠంపల్లి గ్రామ విషయానికి వస్తే మాది మండల హెడ్ క్వార్టరు. మా మండల హెడ్ క్వార్టర్లో కూడా మా మఠంపల్లి గ్రామంలో ముదిరాజులు కులస్తులు అనేవాళ్ళు ఎక్కువ సార్. ఏ పరంగా అది ఓట్ల పరంగా చూసుకోవచ్చు, ఇళ్ళ పరంగానే ఏ పరంగా అయినా ముదిరాజు కులం ఇక్కడ ఎక్కువ. అయితే ఈ సొసైటీలో అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు ఉంటుంది, ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క పరంగా ఉంటుంది. అంటే చెరువు విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో మా ఊరు అంటే మేజర్ కులం, మా కులం కూడా మేజర్ ఉంది. ఇప్పుడు ఈ 100 ఎకరాల చెరువు ఉందనుకోండి, ఈ 100 ఎకరాలకి ఇంతమంది సభ్యులు ఉండాలనేది ఆప్షన్ అనేది ఉంటుంది ఆ గవర్నమెంట్ పరంగా. ఇప్పుడు మా దగ్గర 3 చెరువుల పరంగా ఇంతమంది, ఒక 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, అట్లా ఆప్షన్. ప్రతి ఊరికి ఇన్ని ఎకరాల విస్తీర్ణం ఉంటే ఇంతమంది సభ్యులు ఉండాలనేది ప్రతి ఊరికి ఆ గవర్నమెంట్ పరంగా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సరే మా ఊరు పరంగా మా జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి వేరే కులాల వారికి అవకాశం లేదు. ఇంకా సాధ్యమైనంత వరకు మా వాళ్ళే ఇంకా చాలా వరకు మేము సభ్యులుగా చేర్చుకోలేదు. అవి కూడా కొంతమందిని చేర్చుకునేది ఉంది. వాళ్ళను కూడా చేర్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అది ఖచ్చితంగా చేస్తా. ఇక చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం కులం తక్కువ ఉన్నప్పుడు ఇతర కులాలను కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా ఇన్ని ఎకరాలకి ఇంతమంది ఉంటారు కాబట్టి సరే ఆ ఊరు పరంగా వాళ్ళ పెద్ద మనుషుల పరంగా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఇతర కులాలకు కూడా అవకాశాలు ఇస్తుంటారు. ఇక మా ఊరు పరంగా అయితే మాత్రం మేమే మేజర్ కులం, మేమే ఎక్కువ ఉన్నాం కాబట్టి వేరే కులాలకి వాళ్ళకి అవకాశం లేదు. సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ ఉన్నాయి. కొంచెం ఆ సభ్యత్వాలు ఉన్న వారికి ఆ లోన్ల అవకాశాలు కొంత ఉన్నాయి.
అట్లా ఈ తర్వాత ఈ వలలు కావచ్చు, బండ్లు కావచ్చు, గత ప్రభుత్వాలు కూడా కొన్ని లోన్లు ఇచ్చిర్రు. సరే ఈ ప్రభుత్వంలో కూడా అవకాశాలు ఉన్నాయి. సభ్యత్వం ఉన్న వాళ్ళకి మాత్రం అవి వర్తిస్తాయి. మామూలుగా సభ్యత్వం లేని వాళ్ళకి ఇంకా అనేది ఆ లోన్లు కావచ్చు, ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ పథకాలు కావచ్చు, ఇంకేమన్నా అవి మాత్రం అవి వర్తించవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మత్స్య కార్మికులకి ఏమైనా ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ పరంగా ఇంతవరకు అది ఏదైనా సరే ఒక మాట అనేది ఆ ప్రభుత్వం నోటి నుండి అయితే వెలువడలేదు. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ ఇన్సూరెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షలు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా మా ముదిరాజు సంఘాల తరపు నుంచి. ఇట్లా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడెప్పుడో 2014, 2015లో నేను ఇందాక చెప్పినట్టు ఆ లోన్ల పరంగా అయినా ఏదో ఒక టర్మ్ ఇచ్చేసిర్రు, వాటిని అట్లా వదిలేసిర్రు. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్లు వచ్చినాక అసలు ఆ ఊసు అనేది కూడా లేకుండా పోయింది. ఆ ఇన్సూరెన్స్ అనేది కూడా అసలు నాకు తెలిసినంతవరకు అవి కూడా సరిగా అందుతున్నాయి అందట్లేదు అనేది కూడా ఒక ఇది అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఆ 10 లక్షలు పెంచడమే కాకుండా ఇట్లా కొంచెం ఏమన్నా దెబ్బలు తగిలిన కాళ్ళు అంగవైకల్యం ఏమైనా జరిగినా కానీ సరే కొంత మేరకు మన రాష్ట్ర నాయకులు కావచ్చు, మన సంఘాల వాళ్ళు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఎంతో కొంత మేర లబ్ధి చేకూర్చేటట్టు మనం ప్రయత్నం ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అన్నది నా కోరిక. ఆర్థికంగా ఆదుకొని సరే ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేటట్టు మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని నేను కోరుకుంటున్నా. కొంత పుకార్ అనేది అయితే ఉన్నది, ఏది ఆ వెహికల్ అమ్ముకుంటారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనేది. నాకు తెలిసినంతవరకు అయితే నేను అట్లా జరగలేదనేది నేను చాలా వరకు ఎంక్వైరీ చేసిన మా ఊరు పరంగా, మా చుట్టుపక్కల పరంగా. సరే రాష్ట్ర వ్యాప్తంగా చూడపోయినా కానీ మా మండలం పరంగా కానీ మా నియోజకవర్గ పరంగా చూసుకున్నా కానీ చాలామంది మా ఫ్రెండ్స్కే వచ్చిన లోన్లు అనేవి. ప్రతి ఒక్కళ్ళు ఆ వెహికల్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సరే ఇవన్నీ కొన్ని పుకార్లు అనేది ఉంటూనే ఉంటాయి. ఇట్లా లోన్ల పరంగా ఏమన్నా మన మత్స్య కార్మికులకి ఏమైనా లోన్లు అట్లాంటివి ఏమైనా వస్తే అమ్ముకునే విధానాలు ఏమైనా ఉంటే నేను వాటిని అరకట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా అట్లాంటివి జరగకుండా చూసుకోవాలనే బాధ్యత మనందరి మీద ఉంది. సరే గతంలో మా మేనిఫెస్టో అన్ని ప్రభుత్వాల ముందు, అన్ని పార్టీల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వంలో సరే ఏ పార్టీ అయినా కావచ్చు ఆ ప్రభుత్వాల పరంగా ఆ పార్టీల పరంగా మాకు న్యాయం జరగలేదని నేను ఇప్పటికీ నా ఉద్దేశం. సరే ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఈ మన రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో విన్నా, మేజర్ కులం అనేది ముదిరాజులకు న్యాయం జరగట్లేదు అనే ఇంటర్వ్యూ ఒక దాంట్లో చెప్పడం, మా కులాల గురించి చెప్పడం అనేది నాకు ఆ రోజు కొంచెం సంతోషంగా అనిపించింది. పేరుకే మాట్లాడారు తప్ప నుంచి మా కులాలకి ప్రభుత్వ పరంగా న్యాయం జరగట్లేదు అనేది నా ఆలోచన. సరే గతంలో కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా కొన్ని టికెట్లు ఇవ్వటం, వాటిని క్యాన్సిల్ చేయటం, సరే ఏదో ఒక పరంగా మాకు కొంత అన్యాయం జరిగిందనేది నా ఆలోచన. ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్లలో ఇప్పుడు మాకు సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నా. మా కుల సంఘాల నుంచి మా విన్నపం మాకు న్యాయం చేయాలనేది నా విన్నపం మా కుల సంఘాల నుంచి. ఇక ఈ ఎలక్షన్ విషయానికి వచ్చినా సరే ఏ పరంగా వచ్చినా మనందరం ప్రతి ఊర్లో మన కులం అనేది మేజరు. ఇక అది నేను చెప్పేదని కాదు, అంతా మన కుల సంఘాలు తెలుసు, మనకు తెలుసు. ఈ సర్వేల ప్రకారం చూసుకున్నా కానీ మన ముదిరాజు కులం అనేది చాలా పెద్ద సంస్థ, అదే పెద్ద కులం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను కావచ్చు, సరే నా ఊరు పరంగా కావచ్చు, ఈ మండలాల పరంగా, నియోజకవర్గాల పరంగా, ఈ జిల్లాల పరంగా అందరూ రాష్ట్ర నాయకులు, పెద్ద నాయకులు, అంతా కొంత ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులకు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంపీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం. మీరు మాకు ఇన్స్పిరేషను. మీరు గట్టిగా పోరాటం చేస్తే మేము మా బలగాలను కూడా కదిలిచ్చి మన కులాలకి న్యాయం జరిగేటట్టు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర నాయకులు కొంత మన కులాల సంఘాలను, మన కులాల అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నా. ఆ నిమ్మకి నీరెత్తినట్టు ఉండకూడదు ప్రతి ఒక్కరం కూడా మనం. ఎందుకంటే ఏముందిలే ఎవరు వాళ్ళు చూసుకుంటారు అనేటట్టు ఉంటే ఆ ద్వారంలో ఎవరికి వాళ్ళు అవుతున్నాం తప్పరించి ఒక మూకుమ్మడిగా ముందుకు పోలేకపోతున్నాం. ఒక్కరిద్దరికి ఆలోచన ముందుకు పోవాలి, కులాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా సరైన సపోర్ట్ లేక మనం కొంత వెనకబడిపోతున్నాం అనేది నా అభిప్రాయం. ఇప్పటి నుంచి అయినా మనం అంతా కలిసికట్టుగా మన నియోజకవర్గ నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం సరే మనకి ఒక సంఘాలు అనేవి ఉన్నాయి. సరే మండలాల పరంగా, జిల్లాల పరంగా, రాష్ట్రాల పరంగా అందరూ ఇది కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా కొంచెం మూకుమ్మడిగా చేసుకొని ముందుకు పోతే మన కుల సంఘాలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది నా ఆలోచన.
మన మఠంపల్లి గ్రామ పంచాయతీ ఓటర్ మహాశైలందరికీ, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఓటర్ మహాశైలందరికీ నా విన్నపం ఒకటే. సార్, ఓటు అనేది చాలా అమూల్యమైనది. సార్, కొంతమందికి అవగాహన, కొంతమందికి లేదు. సార్, చదువుకున్న వాళ్ళందరికీ దరిదాపు అవగాహన అనేది ఉంది. సరే, చదువుకున్న వాళ్ళు కూడా కొంత అవగాహన లేని వాళ్ళకి కొంత కల్పించాలి మనం. సరే, ఏది మంచి ఏది చెడు అనేది ప్రతిరోజు రోజుకి మనకి ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నాం. ఏది మంచి ఏది చెడు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. సరే, ఆడేసిన గొంగలు ఆడనే ఉందనుకుంటా రోజుకి మనం కూడా మన ఆలోచన సరళ అనేది కూడా మారాలి. ఇక ఈ ఓటు అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏదో డబ్బుల పరంగా చూసుకుంటారు, ఒక క్వార్టర్ పరంగా చూసుకుంటారు తప్పనించి మంచి ఎవరికి వేస్తే మంచి జరిగిద్ది, ఎవరికి వేస్తే మన ఓటు అనేది అట్లా వినియోగించుకోవాలనే అంశాన్ని కొంచెం మంది దాన్ని ఆలోచన చేసుకోలేకపోతారు. సరే, వాతావరణం కూడా కొంత, ఇప్పుడు నాయకులు కూడా కొంత అట్లా జనాన్ని మద్యం పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, కొన్ని ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ గురి చేస్తున్న కోణంలో యువకులంతా ఇట్లా చెడు ద్రోవ పట్టే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకి మద్యానికి అమ్ముడు పోకుండా మన ఆలోచన సరళిని సక్రమైన గారిలో పెట్టుకొని మద్యానికి బానిస కాకుండా, మన డబ్బుకు అమ్ముడు పోకుండా ఉంటే, మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాని మీద గట్టిగా ప్రశ్నించడానికైనా, మనం పనులు చేయించుకోవడానికైనా మనకు అవకాశం అనేది ఉంటుంది. ఆ ఓటును అనేది అమ్ముకోవద్దు. ఆ ఓటుని మనం అమ్ముకుంటే ప్రశ్నించలేము, అభివృద్ధి అనేది చేసుకోలేము. నేను మన ముదిరాజ్ సోదరులకి ఒకటే విన్నపం నాది. ఇప్పుడు గతంలో మనకి ఎటువంటి న్యాయం జరగలేదు అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. సరే, ఇప్పటికైనా మనం మేలుకొని ఏ పరంగానైనా అందరం కలిసికట్టుగా ముందుకు పోయి మనకి న్యాయం జరిగేటట్టు పోరాటం చేయాలనేది నా కోరిక. నా ముదిరాజు బిడ్డలారా, ఇప్పటికైనా మేలుకోండి. మన ముదిరాజుల అభివృద్ధి కోసం రేపు జరగబోయే ఎన్నికలు కావచ్చు, మున్ముందు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కావచ్చు, గ్రామాల వారికి కావచ్చు, మండలాల వారికి కావచ్చు, మన ఓటుని అమ్ముకోవద్దు. ముఖ్యంగా మెయిన్, మనం గతంలో ఎన్నో అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు ముందు భవిష్యత్తులో కూడా మన కుల సంఘాలకి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరం పోరాటం చేయాలి. మనం నాకెందుకులే, నేను చేస్తున్నా అనే విధంగా కాకుండా మూకుమ్మడిగా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోతే మన డిమాండ్లు ఏమైనా కావచ్చు. ఇప్పుడు సరే, మనకు కొన్ని పదవులు ఉన్నాయి, కొన్ని మన కుల సంఘాలకు వచ్చే నిధులు ఉన్నాయి. ఆ పరంగా ఏ పరంగా చూసుకున్నా కానీ మనందరం ఒక కలిసికట్టుగా ముందుకు పోతే అవన్నీ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్గా నేను చెప్పే విషయం అదొకటే. పార్టీలకు అతీతంగా మన కుల సంఘాలని మనల్ని అభివృద్ధి చేసుకునేటట్టు మనం పోరాటం చేద్దాం. మన ముదిరాజు కులాలని అభివృద్ధి చేసుకునే దిశగా అందరం కలిసికట్టుగా పోరాడదాం. మన హక్కుల్ని సాధించుకుందాం. అందరికీ ధన్యవాదాలు.